చనిపోయిన వారిని గురించి మీకు తెలుసా? చనిపోయిన వారి గురించి ఈ లోకంలో ఎవరిని అడిగినా వాళ్ళకి తెలీదు. చెప్పినా తప్పే చెప్తారు. చనిపోయిన వారి గురించి బైబిల్ మాత్రమే చెప్పగలదు. అందుకే క్రీస్తును నమ్మినటువంటి ప్రతి క్రైస్తవుడు దేని గురించి తెలుసుకోవాలో అన్నది మొదటి దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో మొదటి శతాబ్దంలోనే ఈ మరణించిన వారిని గూర్చి వివరించారు. మొదటి దశలోనిక 4వ అధ్యాయము 13వ వచనము, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకు ఇష్టము లేదు. నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండుట మాకు ఇష్టం లేదు. చనిపోయినటువంటి వారిని గురించి తెలియకుండుట మాకు ఇష్టము లేదు. మరణించినటువంటి వారిని గురించి తెలియకుండుట మాకు ఇష్టము లేదు. అంటే ఈ బ్రహ్మాండమైనటువంటి విషయాన్ని మొదటి శతాబ్దంలో అపోస్తలుడైన పౌలు గారు దెస్సలోనికలకు ఉన్నటువంటి వారికి రాస్తున్నారు. నిద్రించిన వారిని గురించి తెలియకుండుట మాకు ఇష్టము లేదు. మాకు తెలుసు. మరణించిన వారిని గురించి మాకు తెలుసు. బాప్తిస్మము పొందిన మీకు మరణించిన వారిని గురించి తెలుసా? అదే, చనిపోయిన వారిని గురించి మీకు తెలుసా? నిద్రించిన వారిని గురించి అంటే బైబిల్ మరణించిన వారి గురించి చెప్పగలదా? లోకంలో ఏ పుస్తకం చెప్పగలదండి? ఏ పుస్తకము చెప్పలేదండి. ఏ పుస్తకము చెప్పలేదు. అది ఒక్క బైబిల్ మాత్రమే చెప్పగలదు. ఏ విషయమైనా బైబిల్ చెప్పగలదు. ఎలాంటి విషయమైనా బైబిల్ చెప్పగలదు. అందుకే బైబిల్లో ఉన్నటువంటి వాక్యం ఏంటంటే సర్వసత్యము. బైబిల్ ఏంటండి? సర్వసత్యం. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనము. అయితే ఆయన, యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనము. అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మను సర్వసత్యము, సర్వం క్రైస్తవుడికి సర్వం తెలిసి ఉండాలి. సర్వం తెలుసుకోవాలి. మీకు సర్వం తెలియాలా? అయితే బైబిల్ చదవండి. మీకు బైబిల్ చదివితే సర్వం తెలుస్తుంది. బైబిల్ చదివితే. నిజంగానా? నమ్ముతారా మీరు? నీకు సర్వం తెలుసా? 2 టైటిల్ పెట్టి నేను మాట్లాడలే. యాక్చువల్లీ నీకు సర్వం తెలుసా? నీకు సర్వసత్యము తెలుసా? నేడున్న క్రైస్తవులకు సర్వసత్యం తెలుసా? నేను వెళతాను, ఆయన సర్వసత్యములోనికి నడిపించనంటే ఈ క్రొత్త నిబంధన 27 పుస్తకాలు ఉన్నాయి చూసారు. ఇది సర్వసత్యం. ఇది సర్వం. నీకు తెలుసుకోవాలనుకుంటున్నావా? అయితే నువ్వు ఇది తెలుసుకో. సర్వసత్యం తెలుసుకోవడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? సర్వసత్యం తెలుసుకొనుటకు ఎన్ని సంవత్సరాలు పడుతుంది? 1000, 500, 200? నీకంత ఆయుష్కాలం ఉందా? నీకెంతుంది ఆయుష్కాలం? మహా అయితే మనిషికి దేవుడిచ్చింది 120.
నువ్వు దేవుడు నీకు ఇచ్చిన 120 సంవత్సరములలో బైబిల్లో ఉన్న సర్వము నువ్వు తెలుసుకోవచ్చా? ఈ ఆయుష్కాలం సర్వసత్యం తెలుసుకున్నట్టుకు సరిపోతుందా? ఆలోచించండి. సరిపోతుంది. బైబిల్ అంతా తెలుసుకోవడానికి నీకు ఇచ్చిన ఆయుష్ సరిపోతుంది. యేసు 30 ఏట బోధ ఆరంభించి ఆయన 33 సుమారు చనిపోతే ఆ తర్వాత పేతురు గారు యోహాను గారితో ఈ సర్వసత్యం రాయడం పూర్తయిందంటే మొదటి శతాబ్దంలో 60 సంవత్సరాలలో 67 సంవత్సరాలలో 100 సంవత్సరాలలో సర్వసత్యం పూర్తయిపోయిందంటే నీవు బైబిల్లో ఉన్న సర్వసత్యం తెలుసుకోవడానికి నీకు 67 సంవత్సరాలు సరిపోతుంది. 66 సంవత్సరాలు సరిపోతుంది. లెక్కించు. 26ని లెక్కించు. ఈ 26ని పరిశీలించు. ఈ 26లో ఉన్నటువంటి ఈ బైబిల్లో ఉన్న సంగతులన్నిటినీ సర్వసత్యం నాకంతా తెలుసు అని నువ్వు చెప్పాలి. నేనంతా తెలుసుకున్నాను అని నువ్వు చెప్పచ్చు. లేదండి నాకు బైబిలే తెలియదండి, అయితే నువ్వు చదవలేదు. నేను ఇప్పుడు ఆలోచిస్తున్నది అదే. నీకు బైబిల్ తెలియలేదంటే నువ్వు చదవలేదు. నీకు బైబిల్ తెలియలేదంటే నువ్వు పరిశీలించలేదు. నీకు బైబిల్లో కొన్ని సంగతులు తెలుసుకోలేకపోయావంటే నువ్వింకా బైబిల్ని సరిగ్గా పరిశీలించలేకపోయావు. బాగా ఆలోచించండి. సర్వసత్యం తెలుసుకోకుండా చచ్చిపోతావా? సర్వసత్యం తెలుసుకొనుటకు నీ ఆయుష్కాలం సరిపోదా? ఆలోచించు. సర్వసత్యం తెలుసుకొనుటకు నీకు ఆయుష్కాలం సరిపోదా? నీ ఆయుష్కాలంలో సరిపోలేనంత సత్యం, సర్వసత్యం బైబిల్లో దేవుడు రాశాడా? కాదండి, కాదు. మొదటి శతాబ్దంలో యేసు చనిపోయిన తరువాత ఆయన వచ్చి సర్వసత్యములోనికి వాళ్ళను నడిపిస్తే 66 సంవత్సరాలు 67 సంవత్సరాలు అయిపోయింది, వచ్చేసింది వాళ్ళకి. మొదటి శతాబ్దంలో క్రైస్తవులకు తెలిసిపోయింది. అపోస్తలులు 12 మంది బోధిస్తూ ఉన్నారు. ఆ తర్వాత శిష్యులు తిమోతి, ఎపఫ్రోదితు, తీతుకు, ఇలా ఎందరున్నారు? వీళ్ళందరూ కూడా బోధిస్తున్నారంటే మొదటి శతాబ్దంలో సర్వసత్యం వచ్చింది. సర్వసత్యానికి వివరణ అందించారు వాళ్ళు. అది మొదటి శతాబ్దంలో. ఇప్పుడు మొదటే నువ్వు తప్పు చెప్తావు, ఆ తర్వాత ఆ తప్పు 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 మొత్తం అంతా తప్పు కనుక టోటల్గా ప్రపంచానికి ఏమైపోయిందంటే కొన్ని విషయాలు మాకు తెలియలేదని హాఫ్ నాలెడ్జ్తో ఉన్నారు. కొంతమంది నాలెడ్జే లేదు. వెళ్ళరా? బైబిల్ని అంతా చదువుతున్నారా? బైబిల్ని అంతా పరిశీలిస్తున్నారా? బైబిల్ని నేర్చుకోవడానికి ఎక్కడ బైబిల్ పరిశోధన జరుగుతుందో ఆ పరిశోధనలో కూర్చుంటున్నారా మీరు? పౌలు శీల చెప్పిన సంగతులు ఉన్నవో లేవో అని ప్రతిదినము లేఖనములను పరిశోధించి వచ్చారు వాళ్ళు. నువ్వు ఆదివారం పరిశీలిస్తూ వస్తావు. నువ్వు ఎన్ని రోజులు నీ పరిశోధన? వారానికి ఎన్ని రోజులు పరిశోధన నీది? ఒక రోజా? 7 రోజులా? ఈ 7 రోజులు ఎంతసేపు నువ్వు బైబిల్ని పరిశీలించావు? బైబిల్కి ఎంత టైం ఇచ్చావు? టైం కనీసం ఒక 3 అవర్స్ ఇచ్చావా? 3 అవర్స్. ధ్యానించడానికి ఎంత సమయం ఇచ్చావు? చదువుకోవడానికి ఎంత సమయం ఇచ్చావు? పరిశీలించడానికి ఎంత సమయం ఇచ్చావు? కనుకండి, మొదటి శతాబ్దంలో అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, ఇది మాకు తెలిసిపోయింది, మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. మాకు తెలిసిపోయింది, మొదటి శతాబ్దంలో తెలిసిపోయింది. నాకు దేవుడు మహాజ్ఞానం ఇచ్చాడు. మీకు తెలియాలని ఒకవేళ అనుకుంటే ఎఫ్సి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం,
మీకు తెలియాలనుకుంటున్నారా మీరు? ఎఫ్సి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనము. ఎట్లనగా క్రీస్తు మర్మము రహస్యం దర్శనము వలన నాకు తెలియపరచబడినదను సంగతిని గూర్చి మీకు నేను సంక్షేపముగా వ్రాసాను. మీరు దానిని చదవండి, చదవండి, చదవండి. బైబిల్ చదవండి. బైబిల్ మేము చాలా బాగా చదివాం, చాలా సంవత్సరాలు చదివాం, సంవత్సరాలు చదివామండి, సంవత్సరాలు. బైబిల్ ప్రతిరోజు చదివాం, ప్రతి ఉదయం చదివాం, ప్రతి మధ్యాహ్నం చదివాం, ప్రతి రాత్రి చదివాం. నిద్రపోయినంత వరకు బైబిల్ చదివాం. ఆ నిద్ర ఆటోమేటిక్గా వచ్చినంత వరకు బైబిల్ చదివాం. నువ్వు బైబిల్ తీస్తే నిద్ర వచ్చేస్తుంది. చూడండి, రోజంతా చదివి 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 రాత్రి 12, 1 గంట అయినప్పుడు నీకు నిద్ర వస్తుందంటే బాగుంది. ఉదయం తీసినా నిద్ర, మధ్యాహ్నం తీసినా నిద్ర, రాత్రి తీసినా నీకు నిద్ర అంటే నీకేం తెలుస్తుంది? అయినా మనకంతా ఎలా తెలుస్తుంది అండి? ఏదో కొంచెం తెలుస్తుంది అనుకున్నాం. చూసారా, కొంచెమా? కొంచెం తిను. సరే, ఇక్కడికి వచ్చేసరికి ఏమంటారు? ఇంకా కొంచెం వేయండి. వేసుకుంటాం మొదటిసారి, రెండోసారి బాబు రైస్, మళ్ళీ వేసుకుంటావు. మళ్ళీ ఏమంటావు? కొంచెం పెరుగు మిగిలిపోయింది. లాస్ట్కి ఏమంటామండి మనం? పెరుగు ఉందండి, నేను తిన పెరుగు వంక కాదు, నీకు తినాలని ఆశ ఉంది. అందుకేమంటాం? కొంచెం పెరుగు ఉందండి. చూసా, తిండి విషయంలో కొంచెం, డబ్బు విషయంలో కొంచెం అనవు. వాక్యం విషయంలోకి వచ్చేసరికి ఏదో కొంచెం తెలుసుకుంటే చాలండి. సరే, అందుకే ఇంతవరకు ప్రజలకు ఈ మహాజ్ఞానం తెలుసుకోలేకపోయారు. అది ఒక్క జైశాలి గారికే, మిగిలిన వాళ్ళు ఎవరు నాకు అంత పెద్ద కనిపించరు. నిజమండి, ఆయన మెసేజ్ చెప్తే ఆయన దగ్గర మనం వినొచ్చు, నేర్చుకోవచ్చు. మిగిలిన వాళ్ళు ఏముంది నేర్చుకోవడానికి? ఎంత పరిశీలించావు నువ్వు? పౌలు గారు అంటున్నారు, మరణించిన వారిని గురించి తెలియకుండా మాకు ఇష్టం లేదు. మాకు తెలుసు, మీకు తెలియాలి. మరణించిన వారి గురించి తెలుసుకోవాలి. క్రైస్తవుడు తెలుసుకోవాలా? అవును, ఎందుకంటే క్రైస్తవుడే చెప్పాలి. ఏ విషయమైనా క్రైస్తవుడే చెప్పాలి. మహాజ్ఞానం క్రైస్తవుడే చెప్పాలి. వృక్షశాస్త్రమైన, జంతు శాస్త్రమైన, భూగోళ శాస్త్రమైన, ఖగోళ శాస్త్రమైన, దేవుని గురించి అయినా, దెయ్యం గురించి అయినా, మనిషి గురించి అయినా, ఆత్మల గురించి అయినా, పాతాళం గురించి అయినా, నరకం గురించి అయినా, దేని గురించి అయినా, ఇది ఒక్క క్రైస్తవుడు మాత్రమే చెప్పగలడు. ఎందుకంటే అతని చేతిలో ఉన్నది, అతను ఒకవేళ చదివి నేర్చుకోగలిగితే అతనికి తెలిసేది సర్వసత్యం. మరణించిన వారి గురించి, ఈ మరణించిన వారి గురించి క్రైస్తవుడికి ఎంత తెలుసు? మరణించిన వారి గురించి లోకంలో ఉన్న వ్యక్తులకు ఎంత తెలుసు? ఏం తెలుసు? ఈ మరణించిన వారి గురించి క్రైస్తవుడైతే నిజంగా చెప్పగలడు. అది బైబిల్ తెలిసిన క్రైస్తవుడైతేనేనండి. దేవుడు రాత్రి కల్లోకి వచ్చాడు అన్నాడు అసలు చెప్పలేడు. దెయ్యం తిరుగుతుందని అనేవాడు అసలు చెప్పలేడు. ప్రియులారా, మరణించిన వారి గురించి లోకానికి సరిగ్గా తెలియలేదు. పోని లోకం ఒకవేళ చెప్పినా మరణించిన వారి గురించి కొన్ని విషయాలు వాళ్ళు చెప్పారు. ఏం చెప్పారు వాళ్ళు? చనిపోయిన వ్యక్తి, సూసైడ్ చేసుకున్న వ్యక్తి, హత్య చేయబడినటువంటి వ్యక్తి అక్కడే ఉంటాడు, అక్కడే తిరుగుతాడు అని ఇలా కొన్ని సంవత్సరాలు ఈ విషయాన్ని చెప్పుకుంటూ వచ్చారు. మరొకరు చనిపోయినటువంటి వారు వాళ్ళ మీద వీళ్ళ మీద వ్రాలుతూ ఉంటారు. ఈ చనిపోయిన వారు దగ్గరకు వస్తారు. అందుకే మీరు ఏమంటారంటే, రాత్రి దెయ్యం నన్ను పట్టి పీడించిందండి, ఇదిగోండి ఈ గుండెల మీద రెక్కేసింది అంటావు నువ్వు రెక్కేసుకొని.
చూసిన వాళ్ళు ఏమనుకుంటారు, అయితే రాత్రి దెయ్యం వచ్చిందనమాట. అంటే ఏ దెయ్యము? దెయ్యమేమి లేదు, చచ్చిపోయినటువంటి వ్యక్తి. ఏమంటే చచ్చిపోయినటువంటి వ్యక్తి శవం అంటే ఎలా ఉంటుందండి? ఎప్పుడైనా శవాన్ని ప్యాక్ చేసి మంచం కింద పడుకొని 3 రోజుల తర్వాత ఆ శవాన్ని సమాధి చేసి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ మంచం మీద పడుకోండి, అయిపోతారు అంతే. ఇంకా ఎప్పుడు జీవితాంతం ఈ కిందన అది ఏదో పొట్లంతో ఏదో ఉంది ఇలా మంచం కింద చూడగానే కాళ్ళు కనిపిస్తున్నాయి అనిపిస్తుంది, శవం వెళ్ళిపోయినా. పిల్లరా, చనిపోయిన వారి గురించి లోకం చెప్పినటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి. చనిపోయిన వారి గురించి తెలియకుండా మాకు ఇష్టం లేదు, అది మేము చెప్తాం. చనిపోయిన వారు వాలుతారా, చనిపోయిన వారు తిరుగుతారా, చనిపోయిన వారు అసలు ఏమవుతారు? లోకం చెబుతున్న కొన్ని విషయాలు ఎక్కడ నుండి ఇవి ఈ భూమి మీద అందరి చెవులలోనికి వచ్చాయి? ఎక్కడి నుండి వచ్చాయి? చనిపోయిన వాడినట బంధించేసట, ఒక గదిలో పెట్టేసి ఆ కోటలో తాళం కప్ప పెట్టి కొట్టేస్తానట. వాడు అంటాడట, బొమ్మాళి నిన్ను వదలా, చూడండి నిన్ను వదలను. ఎందుకండి అలా తీసాడు డైరెక్టర్? అసలు ఆ డైరెక్టర్కి థాట్ ఎలా వచ్చింది చెప్పండి? అతనికి ఈ థాట్ ఎలా వచ్చింది? ఇది కల్పిత కాదా? ఇది వాస్తవమా? ఎక్కడైనా జరిగిన సంఘటన, జరిగిన యథార్థ సంఘటన బట్టి ఈ డైరెక్టర్ ఈ స్టోరీ రాసి ఈ మూవీ తీశాడా? చూడండి, అగో ప్రేమించుకొని చనిపోయినటువంటి వీళ్ళందరూ మళ్ళీ వస్తారు. ఇవన్నీ భూమి మీద కొన్ని సంవత్సరాలు ఇవన్నీ కూడా ప్రజలందరూ వింటూ, సినిమాలు చూస్తూ, అప్పుడప్పుడు కొన్ని కథలు ఇంట్లో చెప్పుకుంటూ, లేదు పలానా దగ్గర ఖచ్చితంగా ఇది జరిగింది, ఇది వాస్తవమే అని ఎన్నో విషయాలండి ప్రజలు వింటూ వచ్చారు. అవన్నీ వాస్తవాలా అవాస్తవాలా, అవి ఊహలా అన్నది వాళ్ళకి తెలీదు. ఇది ఒక క్రైస్తవుడిగా సర్వసత్యం ఎరిగిన మనకే తెలుసు. చిన్నప్పుడు ఒక విషయం చెప్తాను. రాత్రి 12 గంటలకు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి మేకు కొట్టేసి రమ్మంటే, ఓకే రా నేను కొట్టేసి వస్తాను, ఎంత పందెం 2000 అంతే. వెళ్ళాడు, మేకు కొట్టాడు. మేకు కొట్టిన తర్వాత ఇలాగా తిరిగి వెనక్కి వచ్చేసరికి అల్లా లాగేసింది. అంతే, పెద్ద కేక వేసాడు, అయిపోయాడు. ఏం జరిగింది అంటే, దెయ్యం వచ్చిందండి, దెయ్యం లాగేసిందండి, దెయ్యం పట్టుకుందండి, దెయ్యం అందుకే చచ్చిపోయాడండి. లేదు, వాడు చీకట్లో మేకు కొట్టినప్పుడు వాడు లుంగికే కొట్టించుకున్నాడు, ఇలా వెనక్కి వచ్చేసరికి లుంగి లాగేసింది. ఇదేమంటారు మీరు? చూడండి, వినేవాళ్ళు ఏమనుకుంటారు? అక్కడ దెయ్యం అండి, వీడు రాత్రి వెళ్ళాడండి, వీడు వెనక్కి తిరిగేసరికండి అండి అది లాగేసిందండి, అందుకే చచ్చిపోయాడండి. చూసారా? ఎన్నో 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 సంఘటనలు ఈ భూమి మీద ఎన్నో సంవత్సరాలు జర్నీ చేశాయి. ఈ విషయాలు జర్నీ చేశాయి. ఇవి చనిపోయిన వారిని గూర్చినటువంటి సందర్భాలు ఈ భూప్రపంచంలో ఒకరి తర్వాత ఒకరు, ఒకరి చెవుల్లో ఒకరికి ఇలా ఎంతోమంది ఈ విషయాలను ఏం చేశారంటే ఒక్కొక్కరికి వివరిస్తూ చెప్పుకుంటూ కల్పనా కథలు కదండి మనకు కావాలి, కాకమ్మ కథలు కదండి మనకు కావాలి. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందో, తోటలోకి వెళ్ళావో, పండు తెట్టావో, ఏంటి ఇది వాస్తవం అంటారు? అది చూసారా? ఒక రాజుగురికి 7 కొడుకులు వేటకెళ్ళారు, 7 చేపలు తెచ్చారు, ఒక చేప ఎండలేదు, ఏమీ చేప ఎండలేదు అని అడగడా? గడ్డిమోపు చాటు వచ్చిందని చేప చెప్తుందా? చూడండి, ఒక అబద్ధాన్ని కల్పించిన కథను కూడా చాలా ఇంట్రెస్ట్గా జనం చూసి అది వాస్తవం అనుకుంటున్నారు. సినిమాల్లో కూడా పైన ఒకే ఒక మాట రాస్తారు, ఏమనంటే ఇవన్నీ కల్పించినవే.
ఇది కల్పించినటువంటి కథలు ఈ ఎవరిని గురించినటువంటి సందర్భాలు కావు అని రాస్తాడు. అలాగని చెప్పిన ఆ సినిమా చూసొచ్చి భయపడేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. పిల్లరా, ఈ మరణించిన వారిని గురించి, ఈ చనిపోయిన వారు ఏమవుతారు అన్న దాని గురించి ఇవి ప్రజల మధ్యకు రకరకాలుగా ఎలా వెళ్ళాయో అది ఈరోజు నేను మీకు చెప్తాను. మొట్టమొదటిసారిగా ఈ భూప్రపంచంలో మరణించినది హేబేలు. హేబేలు హత్య చేయబడ్డాడు. ఆ జరిగినటువంటి హత్య వెనక ఏం జరిగిందో ఒక్కసారి ఆదికాండం 4వ అధ్యాయము 10వ వచనము. ఆదికాండము 4వ అధ్యాయము 10వ వచనము. అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి? మన దేవుడు వచ్చి అడుగుతున్నాడు. ఎవరితో? కయ్యనుతో. 9వ వచనం. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉన్నాడు అని కయ్యను అడుగగా అతడు, నేను ఎరుగను, నాకు అసలు నా తమ్ముడు తెలీదు అన్నాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొర పెడుతుంది. నీ తమ్ముని యొక్క రక్తము యొక్క స్వరము. నీ తమ్ముడు చచ్చిపోయాడు కదా, చచ్చిపోయిన తర్వాత రక్తం చిందించాడు కదా, ఆ రక్తము నేలలో నుండి మొరపెడుతుంది. మరణించిన వారు మొరపెడతారా? హత్య చేయబడిన రక్తము దేవునికి మొరపెడుతుందా? అయితే ఇది దేవునికి తెలిసిందా? అంటే మరణించిన వాడు అక్కడే ఉంటాడా? మరణించిన వాడు మాట్లాడతాడా? మరణించిన వాడు దేవునికి చెబుతాడా? రక్తము యొక్క స్వరము నేలలో నుండి మొరపెడుతుంది అంటే, అయితే ఎవరైనా చనిపోయిన తర్వాత, హత్య చేయబడిన తర్వాత అక్కడికి వెళితే ఆ రక్తము మాట్లాడుతుందన్నమాట. అది మాట్లాడుతుందా? అంటే చనిపోయిన వాడు కంప్లైంట్ ఇస్తాడా? చనిపోయిన వారు మాట్లాడతారా? ఈ విషయం మొట్టమొదటిసారిగా కయ్యేను విన్నాడు. విన్న తర్వాత ఏం చేశాడు? మొత్తం ఊర్లో ఉన్నోళ్ళందరికీ చెప్పేశాడు. మొత్తం చెప్పేశాడు. ఏం జరిగిందో, ఏం అవుతుందో, ఇతనేం చేశాడు, అక్కడేం జరిగిందో. అదే కదండి, రహస్యం ఏదైనా బయలుపరచబడకపోదు. ఆదికాండము 4వ అధ్యాయం 23వ వచనం చూడండి. లెముకు తన భార్యలతో, ఓ ఆదా ఓ సిల్లా, నా పలుకు వినండి, నా ప్రసంగం వినండి, నా మాటలు వినండి. లెముకు భార్యలారా, నా మాట ఆలకించుడి. నన్ను గాయపరిచినందుకై నేను ఒక మనుషుని చంపాను, నేను మర్డర్ చేశానని చెప్తున్నాడు భార్యలతో. నన్ను దెబ్బ కొట్టినందుకు ఒక పడుచువాణ్ణి నేను చంపాను. చూడండి ఎలాంటి వాళ్ళు, చూడండి, చంపేశారట. 7 ప్రతిదండన కయ్యేను కోసము వచ్చిన ఎడల 7 కయ్యేనుకి వచ్చింది. ఎందుకంటే కయ్యేను చంపాడు హేబేల్ని. 7 వచ్చింది కయ్యేనికి. అంటే కయ్యేనికి శాపం వచ్చిందని, కయ్యేనుని దేవుడు అడిగాడని, దేవుడు కయ్యేను శిక్షించాడని, కయ్యేను మర్డర్ చేశాడని, ఈ విషయాలన్నీ కయ్యేని విషయాలు వాళ్ళకి ఎలా తెలుసు? మీరు ఆలోచించి చెప్పండి. కయ్యేని విషయం లెమెకుకు ఎలా తెలుసు? అంటే కయ్యేను మర్డర్ చేసిన తర్వాత ఆదామవ్వలు చెప్పారా?
కయ్యను మర్డర్ చేసిన తర్వాత కయ్యనే చెప్పాడా, నేను పలానా తప్పు చేశాను, నేరం చేశానని అతడు ఒప్పుకున్నాడా? అంతే కదండి. మనిషి జీవితంలో మనిషి చేసిన తప్పులు ఎవరో ఒకరికి చెప్పుకుంటారు. ఏదో ఒకరోజు వారి జీవిత చరిత్ర, స్వీయ చరిత్ర, అంతేనా, సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇస్తారా లేదా? నౌ ఐ గోయింగ్ టు స్టార్ట్ అంటారు, అంతే చెప్తారు. ఏమని? ఇగో పలానా కాలంలో ఇలాగున్నాను, పలానా కాలంలో ఇలాగున్నాను, ఇగో నా జీవితం ఇది, నేను క్రైస్తవుడు కాకముందు అలా జీవించేవాడిని. ఏది ఏదేదో చెప్తారు. ఇగో నేను ఇన్ని తప్పులు చేశాను, ఇన్ని తప్పులు చేశాను చెప్పరా? పాస్టర్ గారికి వచ్చి చెవిలో చెప్పినటువంటి ఇతను అందరికీ చెప్పడా? అంటే కయ్యను మర్డర్ చేసిన విషయం, కయ్యనికి శాపం వచ్చిందన్న విషయం, కయ్యను దేవుడు ఇలా చెప్పించాడు, 7 నాకు వచ్చింది అన్న విషయం ఈ లెమెకుకు ఎలా తెలుసు అంటే ఆల్రెడీ జరిగిన విషయాలు అప్పటికే కయ్యను మొత్తం అందరికీ ఊదేస్తున్నాడు. అందులో అసలు సిసలైన విషయమే, నేను చంపేసిన తర్వాత ఆ రక్తము స్వరము నేలలో నుండి మరపెట్టింది. ఈ విషయం దేవుడు తెలిసిపోయింది. దేవుడు నన్ను అడిగాడు అంటే చచ్చిపోయిన వాడు అక్కడే ఉంటాడు. ఇప్పుడైతే మనం చెప్తాం ఆత్మలు వెళ్ళిపోయాయని, కయ్యనేం చెప్తాడు? ఎక్కడ చచ్చిపోయాడో అక్కడే నా తమ్ముడు స్వరం మాట్లాడుతుందట. ఈ విషయం విన్నవారు ఏమనుకుంటారంటే, ఒరే చచ్చిపోయినవాడు తిరుగుతాడు రోయ్, చచ్చిపోయినవాడు మాట్లాడతాడట. నిజమట, కయ్యను చెప్పాడు. ఈ కయ్యను పట్ల జరిగినటువంటి ఈ విషయం ఎన్ని సంవత్సరాలు ఎంతమందికి ఇది ప్రాకుతుంది, ఈ విషయం ఎంతమందికి చెప్పుకుంటారు. ఇది లెముకు మాట్లాడుతున్నాడు. కయ్యని విషయం 7 ఒకవేళ అతనికి వస్తే నాకు 70 వస్తుంది. నేను కూడా 2 మర్డర్లు చేశాను. మర్డర్ చేసిన వారు చెప్పుకుంటున్నారు, తప్పు చేసిన వారు చెప్పుకుంటారు, తప్పు చేసిన వారు దేవుడి ముందు ఒప్పుకుంటారు. ఈ జరిగినటువంటి మర్డర్ వెనుక ఉన్న రహస్యం ఏంటంటే, చచ్చిపోయిన వాడు, చంపబడినటువంటి వాడు మాట్లాడతాడు. అక్కడ స్వరం వినిపించిందని దేవుడు చెప్పాడు అంటే అక్కడ ఉన్నాడా, అక్కడ తిరుగుతున్నాడా? దీనిని ప్రజల దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళు ఇంకా దీన్ని తిప్పేస్తారు, ఇక మొత్తం తిప్పి పడేస్తారు. రక్తం మాట్లాడుతుందటండి అని అంటాడు, లేదండి ఆత్మ తిరుగుతుందటండి అని ట్రాన్స్లేట్ చేస్తాడు, అయిపోద్ది. ఇంకంతటితో ఏమవుతుంది? స్టోరీ పెరిగిపోతుంటారు, రీళ్ళు పెరిగిపోతూ ఉంటాయి. ఇలాగ ప్రజల మధ్యకి ఏమొచ్చేసిందంటే, అక్కడ జరిగినటువంటి ఒక విషయం, ఈ చనిపోయిన వ్యక్తి అక్కడే ఉంటాడు, అక్కడ మాట్లాడతాడు అన్నది కొన్ని సంవత్సరాలు ప్రజల మధ్య అది ప్రాకుతూ వస్తుంది. ఆ తర్వాత మరొక సంగతి మనం చూద్దాం. 1 సమూయేలు 28వ అధ్యాయము, 1 సమూయేలు 28వ అధ్యాయము 10వ వచనము. అందుకు సౌలు యెహోవా జీవము తోడు. 1 సమూయేలు 28:10. అందుకు సౌలు యెహోవా జీవము తోడు, దీనిని బట్టి నీకు శిక్ష ఎంత మాత్రము రాదు గాని యెహోవా నామమున ప్రమాణం చేయగా ఆ స్త్రీ నీతో మాట్లాడుటకై నేను ఎవరిని రప్పించాలి? చూడండి, ఎవరిని రప్పించాలి? ఎవరిని? బ్రతుకున్న వ్యక్తిని కాదట, చనిపోయిన వ్యక్తిని నేను రప్పిస్తాను. నీతో మాట్లాడడానికి ఎవరిని రప్పించాలి? ఆయన అంటున్నారు, సౌలు సమూయేలుని రప్పించు. సమూయేల్ని చనిపోయినటువంటి సమూయేలు రప్పించాలా? ఓహో, అంటే చనిపోయిన సమూయేలు రప్పించాలట. ఓకే అనని ఈమె సమూయేలుని
చూచినప్పుడు ఈమె రెప్పించలేదు, సమూయేలు రెప్పింపవలను అనేసరికి సమూయేలు ఎంటర్ అయిపోయాడు. వెంటనే సమూయేలుని చూసేసరికి ఏమంటుంది, బేగ్గరగా కేక వేసి, నీవు సౌలువే, నువ్వెందుకు నన్ను మోసం చేశావు? ఏ సౌలుతో చెప్పగా అప్పుడు సౌలు అంటున్నాడు, నువ్వు భయపడవద్దు, ఏమి కనిపిస్తుంది అని అడగగానే ఆమె, దేవతలలో ఒకడు భూమిలో నుండి పైకి వచ్చుట నేను చూచుచున్నాను. దేవతలలో ఒకడు భూమిలో నుండి బయటకు వస్తున్నాడు. భూమిలో నుండి ఆత్మలు వస్తాయి. కర్ణ పిశాచి అయినటువంటి నేను ఆ రోజు సౌలు నన్ను అడిగినప్పుడు అదిగో నేను సమూయేలుని చూశాను. అదిగో ఒక అతను వస్తాడు, దుప్పటి కప్పుకున్నట్టుగా ఇలా వస్తున్నాడు. ఈ విషయం కర్ణ పిశాచి ఎంతమంది చెప్తుంది? ఈ విషయం దేవుడు బైబిల్లో రాయించినప్పుడు ఈ విషయం ఎంతమందికి చేరిపోయి ఉంటుంది అంటే, కర్ణ పిశాచి ఎలా చెప్తుందా మొత్తం వాళ్ళ తాలూకా గ్యాంగ్కి, వాళ్ళ కుటుంబీకులకి, వాళ్ళ గ్రూపులకి, వాళ్ళందరికీ ఏమంటదంటే, చనిపోయినటువంటి వ్యక్తి అందులో నుండి వస్తున్నాడు రా బాబు, నేనే చూశాను కళ్ళారా. ఆత్మను రప్పించాలంటే రప్పించు అని అనగానే ఆత్మ వచ్చేసింది. అంటే ఆత్మలు ఇంకా భూమి మీద ఉంటాయి, వస్తాయి, అవసరమైనప్పుడు కనిపిస్తాయి, అవసరమైనప్పుడు ఎవరికి రప్పించాలనుకున్నా వాళ్ళు వస్తూ ఉంటారన్నమాట. ఈ విషయాన్ని ఆవిడ 100 మందికి చెప్పినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు చెప్పండి? నువ్వు చూసావా? అవును నేను చూశాను. ఊరుకో, నువ్వు అబద్ధం ఆడదు. లేదు లేదు నేను చూశాను. దేవదూతలలో ఒకడు వచ్చినట్టుగా వచ్చాడు, నేను చూశాను, నేను భయపడిపోయాను. నేను ఆ ఆత్మలను రప్పించలేను, నేను చనిపోయిన వారిని రప్పించలేను. ఏదో కర్ణపిశాచిగా ఏవో ఇలాంటి మోసాలు చేసుకుంటూ నేను బ్రతుకుతున్నాను, అంతే కదండి. మీకు తెలుసో తెలీదో కానీ ఈ గోరు మీద ధర్మపురి అని విజయనగరంలో ఒక ఊరు ఉంటుంది. ఆ ధర్మపురిలో విజయనగరంలో ఈ గోరు మీద ఏం చేస్తారంటే ఇంత తారులాది రాస్తారు. తారులాది రాసి అతను ఎప్పుడైతే పూజ చేస్తాడో వెంటనే ఈ గోరులో ఎలా దొంగతనం జరిగిందో, ఎక్కడ ఎవడు దొంగిలించాడో ఇదంతా ఇందులోని వీడియో కనిపించేస్తుంటుందట. తెలుసా మీకు? వెళ్ళి అడగండి. బైబిల్ తెలిసిన తర్వాత నాకు అర్థమైంది. నాయుడు గారు ఏమంటారు? కరెక్టే కదండి. కొన్ని సంవత్సరాలు అక్కడ, కొన్ని సంవత్సరాలు అయితే గోరులో కనిపిస్తుంది కానీ మీకు ఇలాగా ఎప్పుడైతే నల్ల రంగు రాశాడో వెంటనే అందులో నుండి ఈ పక్కనున్న నీళ్ళన్నీ పడిపోయి అనుకోండి, అదేదో చంద్రుడి మీద చూసారా మీకు ఎలాగైతే ఒక ఏదో కొండల్లాగా గుట్టల్లాగా కనిపిస్తూ ఉంటుందో అలాగ మీకు గోరులో కనిపించగానే అదిగో వాడు ఆడే, ఆ పక్కగా చూడు కొండ కనిపిస్తుందా, ఆ పక్కన చెట్టు కనిపిస్తుంది అంటే ఉత్తిని దాని మీద నీడ కనిపిస్తుంటుంది. నిజమండి. అంటే అదొక రకమైన మోసం, అది కల్పితం, అది తంత్రం, అది మాయ, అది మోసం. అయితే కర్ణపిశాచి చూసినది మోసం కాదు, వాస్తవం. సమూయేలు రావడం వాస్తవము, ఒక మనిషి దుప్పట కప్పుకొని వస్తున్నాడని చెప్పడం వాస్తవము, నువ్వు నిజంగా సౌలువేనని ఇవిడు కేకలు వేయడం చూసి జడిసిపోయిందనమాట. ఇలా జడిసిపోయిన ఆవిడ ఊరుకుంటుందండి? ఎంతమందికి చెప్పు ఉంటుంది అంటే, ఒక సంఘటన జరిగిన తరువాత ఈ జరిగిన వాస్తవాలు కొన్ని 100 మందికి, 1000 మందికి, లక్షల మందికి నెట్వర్క్ లేనప్పుడే షేర్ అయిపోయాయి. జాగ్రత్త వినాలి. ఇవన్నీ అంతే. ఇలా ఆ కయ్యను దగ్గర జరిగినటువంటి, ఆ హెబేలు జరిగినటువంటి ఆ సంఘటన కొంతకాలం అయిపోయిన తర్వాత ఈ కర్ణపిశాచి దగ్గర జరిగినటువంటి సంఘటన, ఇది ప్రజల దగ్గరకు వెళ్ళిన తర్వాత ప్రజల మనస్సుల్లో ఒకటి అనుకుంటారు, అయితే చనిపోయిన వారు ఇక్కడే ఉంటారా? చనిపోయిన వారు తెల్లని వస్త్రములు వేసుకొని ఉంటారా? చూడండి, చదువునాన్న. ఏ రూపంలో ఉన్నాడు అతడు అని అడగగా, దుప్పటి కప్పుకున్న ముసలివాడు ఒకడు
పైకి వచ్చుచున్నాడు అనగా సౌలు అతడు సమూయేలని తెలుసుకొని సాగిలిపడి నమస్కారం చేశాడట. అయితే తన సమూయేలే. ఈ సౌలు ఏమనుకుంటాడు చెప్పు? సమూయేలే వచ్చాడు. వచ్చింది సమూయేలని సౌలుకు తెలిస్తే ఈ సౌలు ఎవరికి చెబుతాడు? ఆత్మలలో నుండి ఒకడు వచ్చాడు, భూమిలో నుండి ఒకడు వచ్చాడు అన్నప్పుడు ఈమె ఎవరితో చెబుతుంది? చూసారా స్టోరీ ఎలా రన్ అయిపోతుంటూ ఉంటుందంటే, ఆమె చూసిందని ఆమె చెబుతుంది, ఈయన సమూయేలే ఇతను వచ్చాడు అని ఇతనికి తెలిసిపోతే, సమూయేలుని చూసావా, సమూయేలు వచ్చాడు, ఎప్పుడో చచ్చిపోయినటువంటి సమూయేలు ఎలాగ వచ్చాడు? అయితే ఆత్మలు భూమి మీద తిరుగుతూ ఉంటాయి. ఇదిగో పులి, ఇదిగో తోక అన్నారనుకోండి, అదిగోండి పులి అంటారట. ఏదైనా ఒక విషయం జనం చాలా చక్కగా దాన్ని స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. వాడు ఒక విలన్ని తీసుకెళ్ళిపోయి ఏదో ఒక గదిలో పెట్టేస్తే వాడు చచ్చిపోయినా అందులోని శబ్దాలు, తలుపులు బాదడం, అందులోని మాట్లాడడం, ఇదంతా రావడం ఇవేమనుకున్నారు? ఎక్కడెక్కడ నుండో ఇలాంటి విషయాలు విని ఇలా ప్రజల మధ్య ఎందుకు ఈ సంఘటనలు ఎందువలన జరిగాయో అనే సంగతి తెలియలేనప్పుడు, సర్వసత్యం రానప్పుడు ఇవన్నీ నిజంగానే జరుగుతాయండి. మీరు నమ్మితే నమ్మడు, లేకపోతే మానేయండి అంటాం అంతే. మీరు నమ్మితే నమ్మచ్చు, కానీ నేను చూశానంటది కర్ణపిశాచి. మీరు నమ్మితే నమ్మచ్చు, సమూయేలే వచ్చాడు నాకు తెలుసని సౌలు అంటాడు. ఈ విషయాలన్నీ వ్రాయబడిన తర్వాత ఈ విషయాలన్నీ ఆనాటి ప్రజలు కొన్ని వందల మందికి చెప్పినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు? అవునరా, నిజంగా ఆత్మలు వస్తాయట, భూమిలో నుండి వస్తాయంట, చనిపోయినటువంటి వారు మాట్లాడతారంట అని. ఈ విషయాలు ఏమైపోయాయంటే, చనిపోయిన వ్యక్తి ఎందుకు వచ్చాడో, ఎందుకు మాట్లాడాడో, ఎక్కడికి వెళ్ళిపోయాడో, ఇవి మహామేధావికి తప్ప మామూలు వాళ్ళకి తెలియదండి. ఇది కొన్ని విషయాలు తెలిసినప్పుడు ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే చాలా టైం పడుతుంది. మీరు దాన్ని కరెక్ట్గా తెలుసుకోలేనప్పుడు, హాఫ్ నాలెడ్జ్ మీకు తెలిసినప్పుడు మీరు ఏమనుకుంటారంటే, నిజమే బైబిల్లో ఇది ఉంది, నిజమే. కర్ణపిశాచే సమూయేలును రప్పించినప్పుడు ఒక మంత్రగాడి దగ్గరికి వెళ్తే చనిపోయిన వారిని ఎందుకు రప్పించడు? అయిపోయింది. కానీ అదే జ్ఞాని అయితే, అదే బైబిల్ తెలిసిన వ్యక్తి అయితే, అదే మహాజ్ఞానం తెలిసిన వ్యక్తి అయితే ఎలా మాట్లాడతాడో చూడండి ఒక్కసారి. 2 సమూయేలు 12:23. 2 సమూయేలు 12:23. దావీదు గారు అంటున్నారు, ఇప్పుడు చనిపోయాను గనుక నేనెందుకు ఉపవాసం ఉండాలి? వానిని తిరిగి రప్పించగలనా? దావీదు ఏమంటుంది? వారిని తిరిగి రప్పించగలనా? నేను వాని యొద్దకు పోవుదును గాని వాడు నా యొద్దకు మరలా రాడు. ఏమి దావీదండి! దేవుని ఉద్దేశాలు తెలుసుకున్న దావీదు మరణించినటువంటి కుమారుడు ఎక్కడికి వెళ్ళిపోతాడో, ఆ వెళ్ళిన వాడు తిరిగి రాడని, వెళితే నేనే వెళతానని, వాళ్ళని ఇక భూమి మీదకి రప్పించలేను అని ఆ రోజుల్లో దావీదుకి ఇంత జ్ఞానం ఎలా తెలిసింది? ఈరోజు మనకు తెలుసా? ఈరోజు మనం అంటామా, నా కుమారుడు చనిపోయాడు, నా కూతురు చనిపోయింది, నా భార్య చనిపోయింది, నా తల్లిదండ్రులు చనిపోయారు, ఆ చనిపోయినటువంటి వారు తిరిగి రారు, వాళ్ళ దగ్గరకే మనం వెళ్ళిపోవాలి, కానీ మళ్ళీ వాళ్ళని తిరిగి రప్పించలేము. ఎలా తెలిసిందండి దావీదుకి? ఎంత ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు అంటే ఒకసారి మీరు ఆలోచించండి. కొన్ని సంఘటనలు విన్న తరువాత ప్రజలలో ఇది రకరకాలైనటువంటి కల్పిత కథలుగా ఇది మారిపోతూ ఉంటాయి. ఇవి కల్పిత కథలు, ఎన్నో కల్పిత కథలు ఉన్నాయి. వాస్తవాన్ని కూడా కల్పిస్తారు, లేని వాటిని ఉన్నట్టుగా కల్పిస్తారు. ఇది ప్రపంచంలో వార్తలు అలాగే ఉంటాయి. వార్తలు లేని వార్త పుట్టిస్తారు, అంతేనా?
లేని వార్త పుట్టింపకూడదంటే లేని వార్త, లేని వార్త, లేదు వార్త, ఇది కాదు అయినా పుట్టిస్తారు. అదిగో చీకటిలో వెళుతుంటే మీకు మాటలు అవి వినిపిస్తున్నాయట అంటారు, చూసాం మన పాటలోని. జనం ఏమనుకుంటారండి బైబిల్ తెలియని వాళ్ళు? బైబిల్ తెలియని వారు ఏమనుకుంటారు? మొదటి తెస్సలోనిక 4:13 అనుకుంటారు. తీయండి, మొదటి తెస్సలోనిక 4:13. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరులు, అన్ని జనులు, క్రీస్తును నమ్మని వారు, నిరీక్షణ లేని ఇతరులు ఇలాంటి మాటలు విని ఏమనుకుంటారంటే, నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖపడుకుండు నిమిత్తము. నిరీక్షణ లేని ఇతరులు దుఃఖపడతారు. నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకండి, ఎందుకంటే నిరీక్షణ లేని వారు దుఃఖపడతారు. అవును, ఆత్మ తిరుగుతుంది, నిజమే, ఆత్మలు రప్పిస్తారు. ఆ చచ్చిపోయిన వాడు అక్కడ మాట్లాడుతూ ఉంటాడు. అగో భూమిలో తెల్లగా ఒక డ్రెస్ వేసుకునేవాడు వస్తాడు. నిరీక్షణ లేనివారట, వాళ్ళ లైఫ్ అంతా దుఃఖమే, 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 దుఃఖమే. నిరీక్షణ ఉన్నవాడు నాలాగా నవ్వుతూ ఉంటాడు. నిరీక్షణ లేనివాడు ఏమవుతాడట? దుఃఖం. నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖపడుతున్నారు. ప్రియమైన దేవుని పిల్లారా, మీరు ఆలోచించండి. అన్యజనులు వీటన్నిటి గూర్చి విచారింతురు. యేసుప్రభు వారు చెప్పారు, విచారణ, దుఃఖం, బాధ. ఎవరైనా ఏడ్చారంటే నాకు పిచ్చెక్కిపోతుందండి, బీపీ పెరిగిపోతుంది. ఏడ్చారా? దేనికి ఏడుపు? యేసుప్రభు నమ్మనంత వరకే నువ్వు దుఃఖపడాలి. యేసుప్రభు నమ్మనంత వరకే దుఃఖపడు. ఆత్మ రక్షింపబడలేదని దుఃఖపడు. రక్షణార్థమైన దుఃఖము. 10 రూపాయలు పోయిందని దుఃఖమా? పరిచిపోయిందని దుఃఖమా? ఏం దుఃఖం? దేనికి ఏడుపు? నిరీక్షణ లేని ఇతరులు దుఃఖపడతారు. మనకెందుకు? దొంగతనం జరిగింది, ఎవడో అన్నీ ఎత్తుకెళ్ళిపోయి హ్యాపీ, సూపరు. అయితే దాని గురించి నువ్వు అంత బుర్రబాద వేసుకొని సూసైడ్ చేసుకోవాలా? తాళం వేసుకోలేదు, నీ తప్పు. ఎవరైనా కాపలా పెట్టలేదు, నీ తప్పు. నువ్వే రోడ్డు మీద ఏటీఎం పోగొట్టుకున్నావు, సెల్ ఫోన్ పోగొట్టుకున్నావు, నీ తప్పు. నువ్వు పోగొట్టేసుకొని నువ్వు దుఃఖపడుతున్నావు అనుకో, ఎలాగుండదండి? మనకు అనిపిస్తుంది గొప్ప ఓవర్ యాక్టింగ్ ఉంది నీ దగ్గర అని. నువ్వే పోగొట్టడం ఎందుకు? నువ్వే బాధపడిపోవడం ఎందుకు? చెప్పు, ఎందుకది? ఇది అన్యజనులు చేస్తారటండి. యేసుప్రభు వారు చెప్పారు, అన్యజనులు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 29, 30, 31 చూడండి. అన్యజనులు అయితే వీటన్నిటి గురించి విచారింతురు. 31. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమే విచారం అటండి, విచారం. కందిపప్పు అడిగితే లేదనేస్తారు, నూనె డబ్బు అడిగితే లేదనేస్తారు. ఏంటి 1,00,000 రూపాయలు అప్పు ఇవ్వండి, విచారం అనమాట. ఏంటో 10,000 ఇస్తారండి అంటే మీరు చెప్తే నమ్మరు, ఇవ్వరండి. విచారంలోకి వెళ్ళిపోతారట. అయ్యో బాబు అడిగేశాడు, అడగడేమో అనుకున్నాను కానీ ఇంతకాలం ఏదో మెల్లిగా నాటకాలు ఆడాను కానీ నన్ను అడిగేశాడు బాబు, ఇప్పుడు ఇచ్చేస్తే ఎలాగా? అయినా ఇచ్చేసాను, ఎప్పుడు వస్తాయి? మీకు తెలుసా ఇవన్నీ? అన్యజనుడివా నువ్వు? చెప్పు. నువ్వు అన్యజనుడివైతే విచారం, నువ్వు క్రైస్తవుడైతే ప్రభువునందు ఆనందం. అది నువ్వు క్రైస్తవుడు కాదైతే నువ్వింకా అన్యురాలివే. నువ్వు అన్యురాలివే. బైబిల్ నీకు అర్థమైపోయింది. నీకు బైబిల్ అర్థమైతే ఏమనుకోవాలండి? దేనికి విచారం? దేనికి అసలు నేను విచారం పట్టించేకోను, అసలు దేన్ని పట్టించుకోను నేను.
దేన్ని పట్టించుకోవాలి? వాక్యం అయితే పట్టించుకోవాలి, దేవుని సంగతిలా పట్టించుకోవాలి, ఒక పాటలా పట్టించుకోవాలి. దేని విషయం మీరు విచారిస్తారు? మీరు ఏమి లేదని తిండి ఉండదు, తిండి అయిపోతుంది కదండి, తిండి అయిపోయింది, 3 పూటలు తిండి చక్కగా అయిపోతుంది, ఇంకా ఇంకా విచారం ఏంటి? రోగం వచ్చింది, చచ్చిపోతాం, సూపరు. ఎందుకంటే రోగం వస్తే ఏమనుకోవాలి? అమ్మ ఎగిరిపోతానేమో, అదిరిపోద్ది అనుకోవాలి. ఉన్నాం అనుకోండి, మీకే డబ్బులు దండగరా బాబు అనుకోవాలి. అప్పుడు ఎలాగుంటుంది? మనకి ఆనందంగా ఉంటాడు ఎక్కడున్నా. అంతే కదండి. దేనికండి? క్రైస్తవుడు అంటే అసలు ముఖంలో ఆనందం ఉండాలి. ఎవడన్నాడు నవ్వుతూ బ్రతకాలిరా, నవ్వుతూ చావాలిరా? బాగుంది కదండి. దేనికి బాధ? దేనికి బాధ? అన్నం గురించా? అయ్యయ్యో, 5 రూపాయలు కూడా భోజనం పెడుతున్నారు. ఎక్కడ? రోడ్డు మీద. చెన్నైలో రూపాయికో 2 రూపాయలకో భోజనం అట. అమ్మ క్యాంటీన్ అలా ఉంటుందండి. మనకి క్యాంటీన్ దగ్గరే ఉంది, 5 రూపీస్ అయిపోద్ది, సూపర్. అదే అన్ని జనులు అనుకోండి, ఇంకా కందిపప్పు లేదు, జీతం రాలేదు, ఇంకా మాకు ఏం జరగలేదు. అన్ని జనులు ఇవన్నీ బైబిల్లో ఉన్నవే. అన్ని జనులు విచారించినట్టుగా క్రైస్తవుడివైన నువ్వు విచారించకో. దేని గురించి చింతించపకడు. శాలిని ఉంది, ఏదో ప్రాబ్లంతో ఏదో పుట్టింది, పట్టించుకోను, అసలేం ఆలోచించను. ఆ టైంకి అలాగా అన్నీ అవుతాయి అంతే. ఆయన రాజ్యము మొదట వెతుకు, అప్పుడు అవన్నీ అవుతాయి, లేదా వెళ్ళిపోద్ది. అంతే కదండి. బైబిల్ అర్థమైపోతే దావీదులాగా అంటాడు. దావీదు అదే నా ఉద్దేశం. దేవుడికి నచ్చాడని. మరి ఎంత బాగా చెప్పావు, ఎంత బాగా అన్నావు దావీదు నువ్వు అక్కడ. చదవండి మళ్ళీ దావీదుది 2 సమూయేలు 12:23. ఇప్పుడు చనిపోయిన గనక పిల్లడు నేనెందుకు ఉపవాసం ఉండాలి? వాడిని తిరిగి రప్పించగలనా? నేను వాని యొద్దకు పోవుదును గాని వాడు మళ్ళీ నా యొద్దకు మరలా రాడు. ఏమి చెప్పాడండి జ్ఞానం. కింగ్ డేవిడ్, దావీదు ఎంత మంచి సబ్జెక్టు, మరణించిన వారి గురించి ఎలా మాట్లాడుతున్నాడండి అతను. ఈరోజు వెనకాతల జరిగిన విషయాలు ఎందుకు జరిగాయో అన్న విషయం తెలియక ఊహించి ఇంకా మరణించిన వారు మాట్లాడతారు, ఉంటారు, వస్తారు అంటుంటే అప్పటికే సర్వసత్యం లేకపోయినా దావీదు గారు అంటున్నారు, నేను వెళ్ళాలి కానీ అతడు రాడు. కళ్ళు మూసుకోండి. ప్రేమగల మా తండ్రి, లేఖనాలను పరిశీలిస్తూ వస్తున్నాం. లోకం ఎక్కడ తప్పు చెప్పింది, ఎక్కడ పొరపాటు పడ్డారు, ఎక్కడ ఊహించారు, ఎంతవరకు ఆలోచించారు, ఏ విషయాలను ఎరగా వాళ్ళు కల్పించారు, ఎలా సినిమాలు తీశారు. మీ జ్ఞానం తెలిస్తే అన్నీ అర్థమవుతాయి. ఏమీ లేని కాలంలోనే ఒక దావీదు ఈ విషయాలు తెలుసుకొని మాట్లాడుతుంటే, వ్రాయబడిన లేఖనాలు ఉన్నా ఈరోజు క్రైస్తవులకు అర్థం అవటం లేదు. ఇంకా ఏదో ఆలోచనలోనే భయపడుతూ ఉన్నారు. మీ పిల్లలు లేఖనాలు పరిశీలించి నమ్మి, మిమ్మును నమ్మి, వాక్యమును నమ్మి బోధించగలిగేటట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు పేరటి ప్రార్థనకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.